శ్రీవారు కావాలని మావయ్య గారి ముందు నన్ను ఇరికిస్తున్నారు. సమస్య తీర్చడం అంటే సాధారణంగా అత్త కోడలికి పడదు కదా. అలా కాకుండా నేను అత్తయ్య కూర్చొని మా మధ్య సమస్య వచ్చినా కూర్చొని మాట్లాడుకుని క్లియర్ చేసుకుందాం అనుకున్నాం. అదే చెప్తోంది. అదే కదా నేహా. భలే కవర్ చేసావు వదినా. కవర్ చేయటం ఏంటమ్మా? ప్రియా, నిన్నే అడిగేది, సమాధానం చెప్పు. అంటే నేనే చొరవ తీసుకొని మా మధ్యన ఏమైనా ఉన్నాయో లేవో అని టాపిక్స్ అన్ని కవర్ చేశాను మావయ్య. అదే చెప్తోంది. నేహా, నువ్వు స్వీట్ తిను తిను. అల్లుడు గారు, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇదిగో ఈ వంటలన్నీ సునందే చేసింది. ఏంటి సునందా, షాకుల మీద షాకులు ఇస్తున్నావు? ఈ మధ్యకాలంలో నాకు కనీసం కాఫీ అని ఇవ్వలేదు. అలాంటిది నువ్వు వంట చేయడం, ఆప్యాయంగా వడ్డిస్తాననడం, సడన్ గా ఏంటి మార్పు? మావయ్య, మీరు ఫ్రెష్ అయ్యారండి, అందరం కలిసి తిందాం. వెంటనే వచ్చేస్తానమ్మా. ఎప్పుడో సునందను పెళ్లి చేసుకున్న ఆ రోజుల్లో తిన్నాను తన చేతి వంట. మళ్ళీ ఇన్నాళ్లకు తన చేతి వంట తినే అదృష్టం దక్కింది. ఇదిగో చిటికలో వచ్చేస్తాను. నేహా, అలా నోరు జారడమేనా? సారీ వదినా, అనుకోకుండా అనేశాను. అయినా మీరేంటి శ్రీవారు, మావయ్య ఉంది నన్ను అలా ఇరికించేస్తున్నారు? నాకు అవకాశం కల్పించినప్పుడు ఇరికించకుండా నేనెందుకుంటాను? అవునా? అలాంటి అవకాశాలు నాకు బోలెడొస్తాయి. అవునా? వచ్చినప్పుడు చూసుకున్నాలే. నువ్వు కూర్చోమ్మా. కావాలా? పెట్టు. ఏమండి, గుడికి వెళ్ళాలి. వెళ్ళు. నాతో పాటు మీరు కూడా రావాలి. నాకు రావడం కుదరదు, చాలా పనులున్నాయి. 10 నిమిషాలేనండి, వెంటనే వచ్చేద్దాం. కుదరదని చెప్పాను కదా. అలా అనకండి, మీకున్న ప్రాబ్లం పోవడానికే గుడికి వెళ్దాం అంటున్నాను. నాకున్న ప్రాబ్లం ఏంటి? నిన్నే అడిగేది. నాకున్న ప్రాబ్లం ఏంటి? అదేనండి, మొన్న ప్రమాదం జరిగింది కదా అని, దాని గురించి అలా అంటున్నాను. ప్లీజ్ రండి, వెళ్దాం. నాకు కుదరదు అన్నప్పుడు అర్థం చేసుకో రాధిక. నువ్వు వెళ్ళు. సరే.
దిగండి హే, దిగండి. నా జీవితమే పోయింది. నేను చచ్చిపోతాను. నన్ను చావనివ్వండి మేడం. అయ్యో ఏ, మనిషి అన్నాక కష్టాలు సమస్యలు చాలా వస్తాయి. అలా అనేసి చచ్చిపోతావా? ధైర్యంగా తిరిగి నిలదొక్కుకోవాలి. అసలేమైంది నీకు? నేను ఇప్పుడు వస్తానుండ్రా. లో ప్రాబ్లం మేడం. నిజాయితీగా ప్రేమించాను. ఆ ప్రేమ కోసం ఎన్నో కలలు కన్నాను. చాలా విశ్వాసంగా బతికాను. ఇన్నాళ్ళు నన్ను ప్రేమించానని చెప్పి నాకు నమ్మకం కలిగించి ఇప్పుడు నా ప్రేమను కాదంటే నా చావు తప్ప వేరే మార్గం లేదు మేడం. అందుకే చచ్చిపోతున్నాను మేడం. వీడే రాధికని ప్రేమించాడనుకుంటాను. కైలాష్ని పెళ్లి చేసుకుని తనను మోసం చేసిందని చావాలనుకుంటున్నాడు ఈ అబ్బాయి. ఇది చాలు రాధికని ఇంట్లోంచి గెంటించడానికి. ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి. చేతిలో చేతులు వేసుకొని తిరిగి ప్రపంచాన్ని మర్చిపోయి నవ్వుతూ కబుర్లు చెప్పుకొని రోజు మెసేజ్లు పెట్టుకొని అవకాశం వచ్చినప్పుడల్లా కలుసుకొని తర్వాత నన్ను కాదంటే చావు తప్ప నాకు ఇంకే దారి లేదు మేడం. ఆగుతావా? ఖచ్చితంగా వీడి రాధిక లవరే. ఈ సంగతి వెంటనే కైలాష్కి ఫోటోలు సాక్ష్యంగా చూపించి మరీ చెప్పాలి. మరి నువ్వు అంతగా ప్రేమిస్తే తను కూడా నిన్ను ఇష్టపడితే ఇప్పుడెందుకు కాదంటోంది? అదే తెలియట్లేదు మేడం. అసలు నాతో మాట్లాడమే మానేసింది. నేనేమో ఊర్లో వాళ్ళందరికీ నా ప్రేమ గురించి చెప్పుకున్నాను, ఫోటో చూపించాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్పాను. ఇప్పుడు ఆ అమ్మాయి మాట తప్పి ఇంకెప్పుడు నన్ను కలవద్దు, కలిసినా ఫోన్ చేసినా నీ పేరు రాసి చచ్చిపోతానని చెప్పి నన్ను బెదిరిస్తుంది మేడం. నేను గనక తనని పెళ్లి చేసుకోకపోతే ఊర్లో అందరి ముందు నా పరువు పోతుంది. దాని బదులు చావడమే మేలు. అయ్యో ఆగు ఆగు. అన్నింటికీ చావు ఒకటే పరిష్కారం కాదు. ప్రతిదానికి ఏదో ఒక మార్గం ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? నువ్వు ప్రేమించింది మల్లీశ్వరినా? అవును మేడం. తను మీకు తెలుసా? మా ఇంట్లోనే ఉంటుంది. ఓ, మొన్న మొన్న మా ఇంటి గేట్ దగ్గరకు వచ్చి తనతో మాట్లాడింది నువ్వేనా? అవును మేడం. మల్లీశ్వరి నిన్ను నిజంగానే ప్రేమించిందా? నిజంగానే ప్రేమించింది. కానీ ఇప్పుడు ఎందుకు కాదంటుందో నాకు అర్థం కావట్లేదు మేడం. నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను మీకు. ఇది మళ్ళీ బండికి సీట్ పెడుతుంది ఏంటి? నేను అడిగితే
బండికి సీట్ పెట్టే సమస్య లేదన్నావుగా, ఇప్పుడేంటి మనసు మార్చుకుని నువ్వే సీట్ ఫిట్ చేస్తున్నావు? మనసే మార్చుకోలేదు శ్రీవారు, నా మాటకి కట్టుబడి సీట్ పెట్టేశాను. అంటే ఆ, ఒకసారి గాల్లోకి చూసి నేనేం చెప్పానో గుర్తు చేసుకోండి. ఎవరైనా కూర్చోవాలి అనుకుంటే ఎలా కూర్చుంటారు? అసలు ఎందుకు ఎక్కుతారా వేరే వాళ్ళు నీ బండి? ఎక్కితే ప్రియానే నీ వెనక కూర్చోవాలి. నువ్వు మర్యాదగా వెళ్ళి సీట్ తీసుకురా. నేనెక్కినప్పుడే బైక్కి సీట్ ఉంటుంది. నువ్వు నాతో బండి మీద వచ్చేటప్పుడు మాత్రమే సీటు పెడతానన్నా. అర్థమైంది కదా? రెడీ అయితే బయటికి వెళ్దాం. ఆ, నాకు చాలా బోర్ కొడుతుంది శ్రీవారు, షాపింగ్ చేసేద్దాం. నీతోనా? నేనా? నోవే. మీరు నన్ను తీసుకువెళ్లాల్సిందే. కుదరదని చెప్తున్నానా? నాకు బోల్డ్ అని పనులున్నాయి. మీ బోడి పనులన్నీ పక్కన పెట్టేసి మీ గాడి మీద నన్ను తీసుకువెళ్ళండి. షాపింగ్ లేదు, ఏం లేదు, నేను తీసుకెళ్ళను. తీసుకెళ్ళకపోతే నేను ఊరుకునేది లేదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఉన్న పలంగా ఇలా నిలదీస్తే ఎలా చెప్తావు? ఏం చేయాలో కొంచెం ఆలోచించుకునే టైం కూడా ఇవ్వరా? ఒరే పాపం, అది బయటికి తీసుకెళ్ళమని అడుగుతుంటే తీసుకెళ్ళనంటావేమిట్రా? భార్య అడిగిన కోరిక తీర్చడం భర్తగా నీ బాధ్యతరా. బాధ్యత లేదు, ఆవకాయ బద్ద లేదు. హలో, తీసుకువెళ్ళకపోతే గొడవ అయిపోతే చెప్తున్నా. బెదిరిస్తున్నావేంటి? ఏం చేస్తావు? ధర్నా చేస్తావా? మా అమ్మమ్మ మీద ఒట్టేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తావా? ఏం చేస్తావో చేసుకోపో. ఆహా, బామ్మా, నా మాట కాదంటే ఎదురయ్యే పరిణామాలు అర్థమయ్యేలా చెప్పు. ఒరే, ఇన్నాళ్లలాగా ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు చెయ్యం. ఇప్పుడు మాట మార్చాం. ఒరే, నువ్విప్పుడు బ్రష్ చేసుకుంటావు కదా, అందులో ప్రియా ఏమైనా కలిపి ఉండొచ్చు. నువ్వు బ్రష్ నోట్లో పెట్టుకోగానే నీ పళ్ళకు అతుక్కుపోయి తీస్తే రాక, లాగితే పళ్ళు ఊడిపోయేలాగా ఉండొచ్చు. ఒకవేళ అది తప్పించుకున్నావే అనుకో, తలస్నానం చేసే షాంపూలో తుమ్మబంక కలిపి ఉండొచ్చు. అదంతా నీ జుట్టు కత్తుకుని సగం జుట్టు ఊడిపోవచ్చు. సబ్బు మీద దురదగుండాకు రసం పోసుండొచ్చు. దాన్ని నువ్వు రుద్దుకోగానే నీ ఒళ్ళంతా దురదలొచ్చేసి దద్దులొచ్చేయచ్చు. మొన్నట్లాగా చెంట్లో బొద్దింకల మందు కూడా కలిపి ఉండొచ్చు. ఇలాంటివే చాలా ప్లాన్లు చేశాం. అంచేత ప్రియాని నువ్వు షాపింగ్కి తీసుకెళ్ళకపోతే దేనికో దానికి బలవ్వాల్సిందే. అందుకని ఎందుకొచ్చిన తిప్పలు చెప్పు. హాయిగా దాన్ని బయటికి తీసుకెళ్లావంటే నేను చెప్పిన బాధలన్నీ నీకు తప్పుతాయి. వామో వామో వామో, మీ దరిద్రపు కొట్టే ఆలోచనలు తగలయ్యా. మీరు అసలు ఆడోళ్ళేనా లేక తీవ్రవాదులా? వాళ్ళకు కూడా ఇలాంటి సాడిస్టిక్ ఆలోచనలు రావు తల్లి. అదంతా అనవసరం. తీసుకెళ్తారా లేదా? ఒరే, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరిద్దరు ఒక్కటే నన్ను ఇలా బెదిరించడం ఏం బాలేదు. మరి మామూలుగా రిక్వెస్ట్ చేస్తే మీరు వినడం లేదుగా. ఆలోచించుకోండి. సర్లే, తీసుకెళ్తాను. ఒసే ఒసే, నేను ఇక్కడే చచ్చానే, వాడికి అసలు లోపలికి వెళ్ళనివ్వు. కానివ్వండి, కానివ్వండి. పొగ్గలన్నీ నొప్పి పెడుతున్నాయి. మా మంచి శ్రీవారు, నేనంటే మీకు ఎంత ఇష్టమో
నేను ఇలా బయటికి తీసుకెళ్ళండి అని అడగగానే మరో ఆలోచన లేకుండా అలా ఒప్పేసుకున్నారు. సర్లే వెళ్ళి త్వరగా రెడీ అయ్యారండి. ఇలా అడగగానే అలా ఒప్పేసుకున్నానంట. అలివేనే మల్లేశ్వరి, ఏంటయ్యా అంత హుషారుగా ఉన్నావు? ప్యాకెట్లో డబ్బులేని వచ్చాయా? పేకాట్లో డబ్బులు కాదే పిచ్చిదానా. ఎన్నాళ్ళ మన కళ ఆశ నెరవేరే సాక్ష్యం. రాధికని బయటికి పంపే ఆయుధం నా చేతికొచ్చింది. అవునా నాన్న? ఏంటది? రాధిక ఎవరిని ప్రేమించిందో తెలిసిపోయింది. ఈసారి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే పర్ఫెక్ట్ ఫోటోలు తీసుకొచ్చాను. దాంతో ఈ ఇంట్లో రాధిక చరిత్ర సమాప్తం. అబ్బా నాన్న, ముందు ఫోటోస్ చూపించు. చూపిస్తాను. కళ్ళు పెద్దవి చేసుకుని మన జీవితాలను మార్చేసే ఫోటోల్ని చూడండి. వీణ్ణేనా రాధిక ప్రేమించింది? ఖచ్చితంగా వీణ్ణేనే. అసలు నీకు ఈ ఫోటోస్ ఎక్కడ దొరికాయి నాన్న? మనకు అనుకూలించే ఒక గొప్ప సంఘటనలో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేనే తీసానమ్మా. పదండి, మన నటనతో కైలాస్ ముందు, మా అత్తయ్య ముందు రాధిక ప్రేమని బయట పెట్టి బయటికి సాగనంపే పనికి శ్రీకారం చుడదాం. నా తింగర్ నాన్న నా కొంప ముంచేలా ఉన్నారు. పదండి. నాన్న, ఒక్కసారి నేను చెప్పేది వినండి. లేదమ్మా, నేను చెప్పేదే నువ్వు వినాలి. ఇంకెవరు చెప్పినా నేను వినను. ఈ సందర్భం కోసమే, ఈ అవకాశం కోసమే ఎన్నో అవమానాలు భరించాను, ఎన్నో మాటలు పడ్డాను. ఇక్కడితో వాటన్నిటికీ చెక్ పెట్టి మనం అనుకున్నది సాధించాల్సిందే. రెడీ? నాళ్ళకు మంచి పని చేసావయ్యా. అయ్యో నానా, నానా, అల్లు, అత్తయ్య, విష్ణు ఫోటో తీసుకొచ్చి రాధికలు ఎవరని చెప్తున్నాడు. దీంతో నా బండారం బయటపడి నా కొంప ములిగేలా ఉంది. ఏం చెలపాయ్, ఎవరో కంట్లో కారం కొట్టినట్టు అలా కేకలేస్తున్నావే? నా కంట్లో కారం కాదత్తయ్య, కైలేష్ బాబు గుండెల్లో రగిలే మంట తలుచుకుంటుంటేనా బాధగా ఉంది అత్తయ్య. ఎంతో గారాభంగా పెరిగాడు. వదిన గారు ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అలాంటి బాబుకి ఇలాంటి కష్టాలంటే జాలిగా ఉంది. మీ మొహాల్లో మామూలు భావాలే సరిగ్గా పలికి చావు. మళ్ళీ బాధొకటి. విసిగించకుండా సరిగ్గా చెప్పండి. కైలాష్ బాబు, నువ్వు గుండె దిడువు చేసుకో. అసలైతే నీకు చూపించకూడదనే అనుకున్నాను, కానీ ఇక్కడే ఉంటూ మా చెల్లెమ్మ పెట్టిన తిండి తింటూ మోసం చేయడం ఇష్టం లేక చూపిస్తున్నాను బాబు. చూడండి. ఫోటోలో రాధికతో పాటు ఉన్నది ఎవరు మామయ్య? ఎవరంటావేంటి అల్లుడు?
నాకు తెలిసి రాధిక ప్రేమించింది ఇతన్నే.